అంటే ఇక మన ఉచల చేపలు పట్టే రకం ఉంటుంది వ్యవహారం అంతా. ఎవరస్తే ఏమున్నది, ప్రజలకు రావాల్సినటువంటి హక్కులు రావాలి కానీ, ప్రజలకు కావాల్సినటువంటి మంచి జరగాలి కానీ, వచ్చేది పక్కా బీఆర్ఎస్ఏ, వచ్చేది పక్కా బీజేపీ, వచ్చేది పక్కా కాంగ్రెసే. మేము 20 ఏళ్ళు ఉంటాం. ఏం చెప్తారు? గడ్డి వీకుతారు మీరంతా. గడ్డి వీకటానికా మీరు రాష్ట్రాన్ని ఏలుకుంటా ప్రజలను మోసం చేసుకుంటూ రావడానికి గడ్డి వీకటానికా? ఒక 2,000 రూపాయలు ఇచ్చి గడ్డి వీక్కుంటూ ఉండటానికా మీరంతా? అంటే దుర్మార్గమైనటువంటి ఆలోచన మనకే ఉన్నది వాస్తవానికి. ఓ బీఆర్ఎస్ వస్తుంది, ఓ కాంగ్రెస్ వస్తుంది, ఓ గివ్వే మన ఈ కథలు. ఒక్కడొక 10 రూపాయలు ఒకళ్ళకు పెట్టి ఒకళ్ళకు సేవ చేసినటువంటి గుణం లేదు. మనం ఎట్లా తినాలా, ఎట్లా బతకాలా గంతే. ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఇలా జనం